హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కని కథ వాళ్ళ బంధం. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. మా ఊళ్ళో కాపురం ఉంటున్న పేర్వెల కామేశం గారి సొంతూరు గోదావరి అవతల భట్లవిల్లి. ఆయన ఏనాడు ఎక్కడా ఉద్యోగం చేయలేదు. మొదటి నుంచి కూడా ట్యూషన్లు చెప్పే గడుపుకొస్తున్నాడు. ఆ ట్యూషన్లు కూడా ఆయన చెప్పేది ఒక్క తెలుగు సంస్కృతం మట్టుకే. చాలా ప్రత్యేకంగా చెప్పేది పరవస్తు చిన్నయ్య సూరి వ్యాకరణం. ఇక ఆయన భార్య ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే, ఆవిడ శరీరం రంగు లాంటి రంగు మా ఊళ్ళో పుట్టి బుద్ధెరిగి చూడలేదు. అంత అందగత్తె కూడా. ఆవిడ కాపురానికి వచ్చాక అత్తగారు కోడలు ఎక్కడ కందిపోద్దో అని ఏ పని చెయ్యనివ్వకుండా ముద్దుగా చూసుకునేదంట. ఆదిలక్ష్మి గారు కాపురానికి వచ్చే నాటికి కామేశ్వరం గారి పరీక్షల టైం అట. దాంతో కామేశం నాన్నగారైన సూర్యం పంతులు గారు మేడ మీది గదిలో చదువుకుంటున్న కొడుకు కామేశ్వరం దగ్గరికి అస్సలు వెళ్ళనిచ్చేవారు కాదట ఆదిలక్ష్మిని. దాంతో కామేశం అవస్థ అల్లాటప్ప అవస్థ కాదు. కిందున్న ఆదిలక్ష్మికి పనోళ్లతోనూ పాలేళ్లతోనూ రాయబారాలు, పొద్దుపోయాక ఇంటెనక నీళ్ల గొట్టం ద్వారా కిందకి దిగటాలు, మధ్యలో సూర్యం పంతులు దొరికిపోవటాలు, అలా రకరకాల కథలు తయారయ్యినాయి. అందగత్తె అయిన పెళ్ళాం మీద రోజుకో ప్రేమలేఖ రాసుకుంటున్న కామేశం ప్రతి ఉత్తరం చివర్లోనూ ఒక పంక్తి తప్పకుండా రాసుకునేవాడు. అదేంటంటే, రంభ భూమి మీదకొచ్చి కబురెట్టినా నేను రానెహే అందాల రాసిన భార్య ఉండగా ఇంకో సాల్తీ నాకెందుకు అనేస్తాను. ఆ మాట మీదే నిలబడిపోయాడు పేర్వెల కామేశం గారు. ఇక ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే, తనని అంత ఇష్టపడే భర్త అంటే పదింతలు ఇష్టం ఆమెకి. ఆయనంటే ఆవిడ గారికి ఉన్న ప్రేమని అమ్మో ఇంత గొప్ప అని చెప్పటం చాలా కష్టం. అసలు ఏ భార్యాభర్తని అంత గొప్పగా ప్రేమించదు, పూజించదు. ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు చేసి ఉపవాసాలుంటది. కానీ అదంతా దండగా. కామేశ్వరం గారికి మించిన దేవుడు లేడు ఆవిడికి. కామేశం గారు ఏ శృంగార ప్రబంధం చదివినా కథానాయిక స్థానంలో ఆదిలక్ష్మి గారిని ఊహించుకుంటూనే చదువుతూ పూర్తయ్యాక ఆదిలక్ష్మి గారికి ఇస్తాడు. ఆమె ప్రతి పంక్తి రాయించుకొని కొంచెం నిమ్మళంగా చదివే బాపతు కథానాయకుడి స్థానంలో కామేశం గారిని ఊహించుకునే ఇతి శుభం దాకా చదువుకుంటూ పోతుంది. వాళ్ళూరు భట్నవిల్లి వెళ్ళాలంటే మా ఊరు నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ పడవెక్కి ముక్తేశ్వరం రేవులో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. నీళ్లంటే భయపడే కామేశం గారు ఊరెళ్ళాలంటే ఆ ముందు రోజు రాత్రి నుంచో బంబేలు పడిపోతా ఉంటాడు. నెమ్మదిగా తయారవుతాడు. లోపల ఒకటే భయం. ఒదుగులు బిళ్ళగోచి పెట్టి పంచకట్టుకొని చలవ మడతల నూలు చొక్కాయి వేసుకుని నిండు చూలాలు ఆదిలక్ష్మితో పాటు బస్సెక్కి కోటిపల్లిలో పడవెక్కిన వెంటనే గట్టిగా కళ్ళు మూసేసుకుని పక్కనే ఉన్న ఆదిలక్ష్మి గారిని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటాడు. అద్దెరికి చేరాక ఆదిలక్ష్మి గారు చెప్పేదాకా గాని కళ్ళు తెరవడు. మొదటి కాన్పుకి ఆమెని పంపించాడు. కానీ ప్రతి భోజనం దగ్గర పొలమారుతానే ఉంది. అన్నాళ్ళు ఆ మనిషిని చూడకుండా ఉండటం కాని పనవుతుంది. వేళ్లతో లెక్కెట్టుకుంటూ ఏ రోజుకు ఆ రోజు నెట్టుకొస్తున్నాడు. మా పక్కనే వంతెన దిగితే వచ్చే చెల్లూరులో పొట్టి తెలుగు మాస్టారు వాళ్ళన్నయ్య పెద్ద తెలుగు మాస్టారు కలిసి 10th క్లాస్ పిల్లలతో ప్రైవేటుగా సంస్కృతం క్లాసులు నడిపి పరీక్షలు రాయిస్తూ ఉంటారు. మా ఊళ్ళో బండిరేవు గట్టు మీద కాపురం ఉండే బాబురావు మాస్టర్ గారు, చెల్లూరు పొట్టి తెలుగు మాస్టారు ఒక జట్టు. ఒకరోజు బాబురావు మాస్టారితో పనుండి మా ఊరు సైకిల్ వేసుకొనిచ్చిన పొట్టి తెలుగు మాస్టారు పేర్వేల కామేశం గారు పిల్లలకి ట్యూషన్లు చెప్పటం చూసి టక్కున సైకిల్ దిగి స్టాండ్ వేసి గుమ్మం దగ్గర నిలబడిపోయారు. ఒక గంట సేపు కామేశం గారు సంస్కృతం పాఠం, తర్వాత వ్యాకరణం చెప్పటం పూర్తి చేసి పిల్లల్ని పంపించేశాక లోపలికొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు తనెవరో పరిచయం చేసుకొని సంస్కృతం పంచకావ్యాలు తెలుగు పంచకావ్యాలే కాక తంజావూరు సరస్వతి భాండాగారంలో కొన్ని
తాళపత్ర గ్రంథాలు కూడా చదువుకున్నాను, కానీ మీరింతవరకు చెప్పిన ఆ పాఠం ఏ కావ్యంలోదో అర్థం కావటం లేదు. మీరు పుస్తకం చూడకుండా కళ్ళు మూసుకుని మరీ చెప్పేస్తున్నారు. అంటే ఆ కావ్యాన్ని బహుశా ఔపోస పట్టేసుంటారు. దయచేసి ఆ ప్రేమ కావ్యం పేరు చెప్పండి. ఎక్కడ దొరుకుతుందో చెబితే వీపీపీలో తెప్పించుకొని చదువుకుంటాను అన్నారు. ఏం మాట్లాడాలో, అసలు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు కామేశం గారికి. ఏవేవో కల్పించి చెప్పి ఆ పొట్టి తెలుగు మాస్టర్ని పంపించేశాడు. నిజానికి ఆయన చెప్పిన పాఠం ఏ గ్రంథంలోనిది కాదు. దూరంగా ఉన్న తన భార్యని ఊహించుకుంటూ అసువుగా సంస్కృతంలో చెప్పిన శ్లోకాలు అవన్నీ. అటు పక్క గోదావరతల ఆదిలక్ష్మి గారి పరిస్థితి అలాగే ఉంది. పెనిమిటిని తలచుకొని క్షణం లేదు. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుందామే. నిండు గర్భిణివి, ఇల్లు కదలకూడదు అంటే దూరంగా ఉన్న భర్తని తలుచుకుంటూనే రకరకాల అన్నమయ కీర్తనల్ని జనప్రియ రాగాల్లో పాడుతుంది. ఆ ఊళ్ళో సంగీతం తెలిసిన సూరదాసు గారు ఆమె ముందు కూర్చొని, అమ్మా, చిన్న హిందోళ రాగంలో ఇంత పెద్ద విహారం చెయ్యొచ్చని నాకు తెలీదే, అసలింత గొప్పగా ఎలా విహారం చేయగలిగేవు అనేసి ఒకటే అడగటం మొదలెట్టాడాయన. కానీ తన భర్తనే తలుసుకుంటే ఇదంత నీళ్లప్రాయమని ఎలా చెప్పగలదామే? మేముండే పసలపూడిలో పెద్ద విద్వాంసుడొకడు ఆయన ఉన్నారు, ఆయన దగ్గర అనేసి తప్పించేసుకుంది చివరికి. ఆదిలక్ష్మి గారికి పురుడొచ్చింది. మగపిల్లాడు. పోస్ట్ మ్యాన్ సూర్యనారాయణ పట్టుకొచ్చిన కార్డు చదివిన వెంటనే ఇంటి రెక్క తలుపులన్నా వెయ్యకుండా ఉన్న పళాన బయలుదేరిపోయిన కామేశం బస్సెక్కి కోటిపల్లి రేవులోకొచ్చి అక్కడి నుంచి పడవెక్కి అద్దరికి చేరుకున్నాడు. వచ్చిన భర్తని చూసి విస్తుపోతా, ఎలా వచ్చారండి అంది ఆదిలక్ష్మి గారు. చెప్పాడు. అవాక్కైపోయిన ఆమె, నీళ్లగండ ఉంది కదండి మీకు, నీళ్ళంటే మీకు భయం కదా, ఎలా వచ్చారు అంది. ఏమో, నీకోసం వచ్చేస్తున్న తాపత్రయంలో ఏదీ గుర్తుకు రాలేదు అన్నాడు. మూర్ఛ వచ్చి అలా ఉండిపోయిన ఆదిలక్ష్మి గారిని కంఠం దగ్గర నిమురుతూ, అయినా నీ తలపులో ఉండగా గండం నన్నేం చెయ్యలేదులే అనేశాడు కామేశం గారు. ఆ మగబిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెట్టాడు. కృష్ణమాచార్యుల గారింటవతల సగం పడిపోయిన 3 మండువాల లోగిట్లో నెలకి 10 రూపాయల అద్దిచ్చి దాంట్లో కాపురం ఉంటున్నారు. లోగిలికి మధ్యలో ఒంటి స్తంభం మేడలాంటిదొకటి ఉంటుంది. ఒకే ఒక్క గది పైన. అప్పుడప్పుడు ఆదిలక్ష్మి గారితో పాటు ఆ గదిలోకి వెళ్ళేవాడు కామేశం గారు. మగబిడ్డ లక్ష్మీనారాయణ రెడ్డిని నాన్న లక్ష్మి అని ముద్దులాడి దోమతెర మంచం మీద నిద్రపుచ్చాక ఆమెని గుండెల దగ్గరికి తీసుకుని కామేశం గారు నిద్రపుచ్చేవాడు. పసిపిల్లాన్ని ఆదిలక్ష్మి గారు చూసుకుంటే ఆదిలక్ష్మి గారిని కామేశం గారు చూసుకునేవాడు. అసలుకొస్తే ఆదిలక్ష్మి గారికి పుట్టిన పసిపిల్లాడి కంటే పసిపిల్లాడు కామేశం గారు. 2 ఏళ్లు గడిచాయి. ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం. రామచంద్రపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటలు, చెలికాని రామారావు గారి హాస్పిటలు ఉన్నాయి. ఈసారి ఊరెళ్ళొద్దన్నాడు. ఆ ముక్క అతను ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్న ఆదిలక్ష్మి అలాగలాగే అనేసింది ఆనందంగా. నిండు గర్భంతో ఆమె నట్టింట్లో తిరుగుతుంటే అచ్చం ఆమె నీడలా ఆమె వెనకాల తను తిరిగేవాడు. ఇంటి వెనుక పాడైపోయిన ప్రాంతంలో పాటిమట్టి ఉంది. ఆ మట్లో పూల మొక్కలు పాదులు పెంచుతూ అవి పూసే పూలు కోసి సాయంత్రం ఆదిలక్ష్మి గారు గచ్చు మీద కూర్చొని జడేసుకునేటప్పుడు ఇచ్చేవాడు. మొదటి బిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెడితే ఈసారి పుట్టిన బిడ్డకి ఆదినారాయణ అని పేరు పెట్టారు. పిల్లలకి ట్యూషన్లు చెప్పటం అయ్యాక ఏ కాలువగట్టు దాకానో, అందంగా పచ్చదనం పరుచుకుపోయి ఉండే లాకుల దాకానో, చెల్లూరు వంతెన దాకానో వెళ్లాల్సిన కామేశం ఇల్లు కదలటం మానేశారు. ఆదిలక్ష్మి గారు ఇంటి పనులు చూసుకుంటుంటే పిల్లల్ని చూసుకునే పని కామేశం గారు తీసుకున్నారు. అతను అలా సహాయం చేస్తుంటే ఆమెకెంత హాయిగా ఉంటుందో. కలల్లో మేఘాల్లో నడుస్తున్నట్టు ఉంటుంది ఆదిలక్ష్మి గారికి. మరో 2 ఏళ్లకి మళ్లీ కడుపు. ఈసారి పుట్టిన బిడ్డకి శివన్నారాయణ అని పేరు పెట్టారు. కాలం ముందుకెళ్తున్న కొద్దీ ఇంటి మగాడు రోజూ చూసే ఇల్లే కదా, రోజు కలిసే పెళ్ళామే కదా అని కాస్త మొహం ఒత్తి అటూ ఇటూ పోతూ ఉంటాడు. పేర్వెల కామేశం గారి విషయంలో అదే విచిత్రం రోజులో. గడుస్తున్న కొద్దీ దూరంగా ఉండాల్సిన ఆడు ఆమెకి మరీ దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఊళ్ళో రకరకాల సంబరాలు జరుగుతున్నాయి. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గోపాలస్వామి తీర్థం, రాజేశ్వర స్వామి తీర్థం. ఎక్కడికెళ్ళినా భార్య పిల్లలతోటే వెళ్తాడు కామేశం గారు. ఆమె కూడా లేకుండా అస్సలెక్కడికి వెళ్ళడు. వాళ్ళిద్దరి దాంపత్యం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. పచ్చగా ఉండే ఆ దంపతుల కేసి చల్లని కళ్ళతో చూస్తూ ఉంటారు. కొత్త దంపతులు పేర్వేల కామేశం గారి దంపతుల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు.
పిల్లలకి పేర్లు ఆదిలక్ష్మి చేత పెట్టించుకుంటుంటారు. అన్నప్రాసన రోజున పసిబిడ్డనెత్తుకొని పరమాన్నం గిన్నెతో వస్తారు. కాలం గడుస్తుంది. ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, శివన్నారాయణ మా ఊరి స్కూల్ నుంచి రామచంద్రాపురం, అక్కడి నుంచి కాకినాడ, అక్కడి నుంచి హైదరాబాదు, ఇలా చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిన 3 పిల్లలు అమెరికాలో ఒకచోట కాదట. లక్ష్మీనారాయణ న్యూయార్క్లో, చివరివాడైన శివన్నారాయణ చికాగోలో, ఆదినారాయణ ఒహాయో రాష్ట్రంలో ఉన్న విన్స్బర్గ్లోనూ ఉంటున్నారు. వాళ్ళు 3 రాసిన ఉత్తరాలు నెలకో 2 నెలలకో అందుతున్నాయి. భర్తతో అవి చదివించుకున్నాక కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న ఆదిలక్ష్మి గారితో, రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోవటం సబబే కదా, చివరికి మనమిద్దరమే కదా, నాకు నువ్వు, నీకు నేను, అవునా కాదా అంటుంటే అవునవును అని తుంగచాప మీద వాలిపోతుంది. ఊటలంక వీధిలో రెడ్ల కుర్రాడెవరో అమెరికా నుంచి వచ్చాడు అన్న వార్త వినగానే రొట్టె ముక్కలో డబ్బాడు తేనెపాకం పోసినంత సంబరపడిపోయారిద్దరు. మనోళ్ళని ఏమన్నా కలిశాడో ఏమో అడుగొద్దాం అని ఆదుర్దగా బయలుదేరారు. తీరా చూస్తే అబ్బాయి ఉంటున్నది కాలిఫోర్నియాలోనట. ఉసూరుమంటూ తిరిగొచ్చారింటికి. కొన్నాళ్లు గడిచాయి. ఉత్తరాలు రాస్తున్న 3 కొడుకులు ఇక్కడికి వచ్చేయండి అని బతిమాలుతున్నారు. అది చదివిన కామేశం గారు, నేను రాను, మనకిన్ని జ్ఞాపకాలిచ్చిన ఈ పసలపూడిని, ఈ లోగిలిని వదిలి మనం వెళ్ళొద్దు లక్ష్మి అన్నారు కామేశం గారు. భర్త మాట వేదమైన ఆదిలక్ష్మి గారు, వద్దు, మీరన్నదే నిజం, వాళ్ళు రమ్మంటే మనం వెళ్తామా అని అదే రాశారు. వాళ్ళకిచ్చే జవాబులోను గవళ్లపేటలో ఉండే బడుగు సూర్యనారాయణ గారబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడంటే పనిగట్టుకునెళ్ళి పలకరించారు. నేనుండేది రష్యాలోనండి అని ఆ అబ్బాయి అనడంతో ఆదిలక్ష్మి గారి ముఖం ఢిల్లా పడిపోయింది. మళ్ళీ నీరసంగా ఇంటికొచ్చారు. కాకబ్బులు తోటలో కుర్రాడెవరో ఆ దేశం నుంచి వచ్చాడంటే వెళ్ళారు. నేనుండేది వాషింగ్టన్లోనండి, అయితే మీ 2వ అబ్బాయిని థానా సభల్లో కలిశాను, దూరం నుంచే హలో చెప్పి వెళ్ళిపోయాడు, అంతకు మించి మాట్లాడుకోవటం కుదరలేదు అన్నాడు అతను. ఉండకపోతే పోయారు, ఒక్కసారన్నా వచ్చి వెళ్ళండి అని ఉత్తరాలు రాస్తూ డాలర్లు పంపించాడు పెద్దబ్బాయి లక్ష్మీనారాయణ. సరే, ఒక్కసారి వెళ్ళి 3 చూసేద్దాం, మంకుపట్టు అనుకోకు, మనం తిరిగొచ్చేద్దాం లక్ష్మి అన్నారు కామేశం గారు. మీ మాటే నా మాట గదండి అందామె. మొత్తానికి 10 మంది సహాయంతో పాస్పోర్ట్లు, తద్వారా మద్రాసు వెళ్ళి వీసాలు సంపాదించుకొని ఎయిర్ టికెట్లు కొనుక్కొని ఒకానొక సుముహూర్తంలో అమెరికా బయలుదేరారు ఆ ఇద్దరు. విమానంలో భర్త సీటు పక్కనే ఆమె సీటు. విమానం ఆకాశంలోకి ఎగిరింది. వీళ్ళిద్దరికీ గాల్లో విహారం చేస్తున్నామన్న తలంపు కలిగింది. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో కొడుకు దగ్గర కొన్నేసి వారాలు గడిపారు. తిరిగి ఇండియాకొచ్చేసే వారంలో తల్లిదండ్రుల కోరిక మీద 3 కొడుకులు ఒక చోటికి వచ్చారు. తల్లి, తండ్రి, పిల్లలు పిట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ వారమంతా ఆనందంగా గడిపారు. ఇంకో 2 రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతామనగా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచారు పేర్వెల కామేశం గారు. ఎలక్ట్రిక్ క్రిమేటర్లో కామేశం గారి క్రిమేషన్ జరిగింది. తల్లి చుట్టూ మూగిన 3 కొడుకులు మాతో పాటు ఉండిపోమ్మా అన్నారు. వద్దు, మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన పసలపూడిలోనే, ఆ పాడైపోయిన 3 మండువాల లోగిట్లోనే నా చివరి రోజులు గడపాలి. ఇది మీ నాన్నగారి కోరిక, అది నేను తీర్చాలి అని ఖరాఖండిగా చెప్పేసిన ఆమె ఆయన అస్థికలు పవిత్ర గోదావరిలో కలపాలి అంది. చిన్న పిడత లాంటి దాంట్లో వాటిని ప్యాక్ చేసిచ్చారు ఆమెకి. విమానం గాల్లోకి తేలాక పక్క సీట్ చూస్తే ఖాళీగా కనిపించింది. వచ్చేటప్పుడు భర్త కామేశం గారు కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. దాన్ని చూసి గొళ్ళుమని ఏడవలసిన ఆదిలక్ష్మి గారు కన్నీళ్లని రెప్పల్లోనే అప్పళించుకుని అలా ఉండిపోయారు. కాసేపయ్యాక ఒళ్ళో ఉన్న అస్థికల పిడతని నెమ్మదిగా ఆ ఖాళీ సీట్లో పెట్టి అటే చూస్తూ ఎన్నో గంటల పాటు ఉండిపోయింది. ఎప్పటికో ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి. భర్త అస్థికల కుండతో ఊళ్ళోకి దిగి పాడైపోయిన ఆ 3 మండువాల లోగిట్లోకి అడుగు పెడుతున్న ఆదిలక్ష్మి గారిని చూసిన మా పసలపూడి జనమంతా ఏ చప్పుడు చేయకుండా ఏడ్చారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.